మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలో ఎటువంటి ఉద్యమం జరగబోతుందో ఈ అంశంపై మాట్లాడేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను నియంత్రించడానికి మీరు ఏం చేయబోతున్నారంట? ఇప్పుడు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వము ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో, ఏది 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఏదైతే అనౌన్స్ చేశారో, అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడాను ఒకేసారి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పటివరకు పెట్టిన దాఖలాలు అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రి. ఇటువంటి ఒక బంగారు భవిష్యత్తు ఉన్న మెడికల్ కాలేజీని దురుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని అనౌన్స్ చేసిన చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏదైతుందో, ఇది ఇప్పటివరకు భారతదేశంలోనే పెద్ద హెల్త్ స్కామ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడాను విద్యా, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటిని ప్రైవేటైజ్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఈ మూడిటి మౌలిక సదుపాయాలు అన్నవి గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అది కానీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే దాని కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చేది ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ డబ్బు సంపాదించడానికి. అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అయితే మెడికల్ కాలేజీలోని స్టాండర్డ్స్ అన్నీ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తి ఏదైతే డిసైడ్ చేస్తాడో దాని ప్రకారం ఉంటాయి. కానీ అక్కడ పేదవాళ్ళకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ దొరకదు. పేదవాళ్ళు వెళ్తే మిమ్మల్ని రానివాడు కూడా రాదు. ఇప్పుడు ఒక గ్రామంలోనే ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకున్నారు అనుకుందాం, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అక్కడ ఉన్న రేట్లు, అక్కడ ఓపీ ఫీజే దగ్గర 1000 రూపాయలు ఉంటుంది. సో ఆ 1000 రూపాయలు ఇచ్చి ఏ పేద ప్రజలు, పేద రైతు కూడాను కాలు పెట్టలేని పరిస్థితి. అటువంటి విషయంలో గవర్నమెంట్ కాలేజ్తో పోల్చుకుంటే గవర్నమెంట్ కాలేజీలో మొత్తం ఫ్రీ. గవర్నమెంట్ కాలేజీలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. ఆ వైద్యం ఏదైతే అవసరం ఉందో ఆ ఊరికి, ఆ గ్రామానికి ఇమీడియట్గా దొరుకుతుంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి వస్తే, ఈ 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడాన్ని ముఖ్యంగా ఏ విధంగా మనం ఏ విధంగా చెప్పాలి అంటే అది విజనరీ. ఎందుకంటే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఫ్యూచర్లో ఒక 6 సంవత్సరాల తర్వాత 1000 మంది డాక్టర్లు, ఇప్పుడున్న దానికంటే కొన్ని 1000 మంది డాక్టర్లు బయటకు వస్తారు. 1000 మంది డాక్టర్లు బయటకు వస్తే ఎవరైతే మెరిట్లో పాస్ అయిన పేద విద్యార్థులు ఎవరైతే వాళ్ళందరూ కూడాను ఏ వెస్ట్రన్ కంట్రీస్కో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్కో లేదంటే అమెరికాకు వెళ్ళాలనుకోరు. వాళ్ళ ఊర్లోనే వాళ్ళు డాక్టర్గా ఉండాలనుకుంటారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే కొద్దీ జనాలు కూడా తాలూకా హెడ్ క్వార్టర్స్కి, గ్రామాల్లోకి పోయి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. ఇటువంటి మంచి ఉద్దేశాన్ని కాళ్ళతో తొక్కేసిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒక డాక్టర్గా, నేను 1989లో కర్నూలు మెడికల్ కాలేజ్ చదువుతున్నాను. అప్పుడు ఓన్లీ 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఏది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. అవి 2019లో 27 మెడికల్ కాలేజ్ ఎందుకు అయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అది విజనరీ. అంటే ఫ్యూచర్లో ఎంత మనకి పేద ప్రజలకు కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, భూములు కానీ, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీల వల్ల ఎంతో అభివృద్ధి చెందే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రవేశపెట్టిన దాన్ని కుట్రపూరితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ తరగతులు స్టార్ట్ అయ్యి, 2 మెడికల్ కాలేజ్ పాడేరు, పులివెందుల ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఎన్ఎంసీ నుంచి కూడా దానికి పర్మిషన్ వచ్చింది. ఇంకొక 10 మెడికల్ కాలేజీలు మొత్తం బిల్డింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి, దానికి బడ్జెట్ కేటాయించారు, డబ్బులు వచ్చేసాయి. ఇంకొక 5000 కోట్లు పెడితే బంగారం లాంటి 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తాయి. అంటే ఇంత ఈ పేద ప్రజలకి, పేద విద్యార్థులకి మనం చేస్తున్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయాన్ని ఇంత ఘోరంగా చిదిమేస్తారని మొగ్గలోనే ఎవరు కూడా ఊహించలేదు. అందుకని ఇది పెద్ద హెల్త్ స్కామ్ ఇండియాలోనే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే 1992లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా అప్పుడు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే ఒక 10-15 ప్రైవేట్ మెడికల్ కాలేజు ఒక్కసారి స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే 6 నెలలు నేను అప్పుడు మెడికల్ స్టూడెంట్ని, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ కర్నూలులో. 6 నెలలు ఆపకుండా ఉద్యమం చేయడంతో అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన దిగిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ఈ విషయాన్ని వెంటనే కానీ మీరు విరమించుకోని పరిస్థితుల్లో ఈ ఉద్యమం 6 నెలలు కాదు 6 సంవత్సరాలైనా మేము కంటిన్యూ చేస్తాము. తప్పకుండా మీ గవర్నమెంట్ యొక్క తల దించేటట్టు చేస్తాము. తప్పకుండా దీన్ని ఉపసంహరించుకునేటట్టు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. డాక్టర్లుగా, పేరెంట్స్గా, విద్యావేత్తలుగా, ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము కలుపుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలుసు. ఇది మనం చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ లేని విధంగా యొక్క హెల్త్ స్కామ్ అనేది ఏపీ రాష్ట్రంలో జరగబోతుంది. ఖచ్చితంగా దీనిని వ్యతిరేకిస్తాము, ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి.